హాయ్ అండి, నేను సుమిత్ర. ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని వాటర్ వాష్ చేసుకున్నాము. టూ టైమ్స్ వాష్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇందులో టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు వేసేసుకున్నామండి. ఇందులోనే ఆకుకూర కూడా వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకున్నాం. వేసుకొని పసుపు వేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని సరిపోతాయి. దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఈలోపు మనం పోపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిగా కొట్టుకుని మ్యాష్ చేసి ఉంచుకున్నాం. వెల్లుల్లి పోపు రెడీ చేసుకున్నాం. 3 విజిల్స్ వచ్చేసి ఆపేసుకున్నాం. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. దీంట్లో ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో కొంచెం మెదుపుకొని దాన్ని పోపు వేసుకోవడమే. ఇంకా కల్లుప్పు వేసాను, రాక్ సాల్ట్, వేసుకున్నాం. ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మనకి. దీన్ని పోపు వేసుకున్నామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాం. పచ్చ కొట్టుకుని అంతే అండి. దీన్ని మనం ఇంక స్టవ్ మీద కూడా పెట్టిన అవసరం లేదు. బాగా వాటర్ లేకుండా ఉడికిపోయింది కదా, అందుకోసమని. అంతే, ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.